నేను ఎంతటి వాడిని కనుక రజోగుణంలోంచి పుట్టాను, పైగా ఓ అచ్యుత స్వరూప, నేనే గొప్పవాడిని అనుకునేటటువంటి అభిప్రాయంతో నిన్ను మాయ చేద్దామనేదో ప్రయత్నం చేసినది. ఓ దేవదేవా, పంచమహాభూతములైనటువంటి ఆవరణలతో కూడుకున్న బ్రహ్మాండ ఘటనలాగా మహాదేహాన్ని ధరించినటువంటి వాడవై నువ్వు అంటే ఇక్కడ ఉద్దేశ్యం విరాట్ రూపంలో ఉన్నాడు పరమాత్మ. వితస్తి అనే శబ్దానికి ఈ చిటికిన వేలు బటకన వేలు కలిపితే సాపినప్పుడు ఉండే దూరం ప్రమాణం, ద్వాదశాంగుళ పరిమాణం. ఈ అన్నింటికీ వేరు వేరు సంఖ్యలు ఉన్నాయి. ఈ రెండు చాపితే వచ్చే ప్రమాణం ప్రాదేశం, ఇది వితస్తి. ఇలాగ ఈ రెండింటికి కూడా వేరే పేరున్నది. దేనికి ఏ కొలతలు కలవాలో కూడా ఉన్నది, దేతో కలవాలో. ప్రాదేశమాత్రం అంటే చిటికిన వేలు, చూపుడు వేలు, బొటన వేలు చాపితే ఉండే ప్రదేశం. మధ్యవేలు అయితే మళ్ళీ ఇంకో అంగుళం పెరుగుతుంది దీనికంటే. సరే, ఇందులో ప్రతి పురుషుడు ఎవరి చేత్తో వాళ్ళ శరీరాన్ని కొలుచుకున్నట్లయితే సప్తవితస్తి ప్రమాణ పురుషుడు ఉంటాడు. అందరికీ ఒకే కొలత కుదరదు కదా, మరి చంటి పిల్లవాడిని లెక్కేయాలంటే వాడి చేత్తో లెక్కేస్తే సరిపోతుంది. బ్రహ్మదేవుని సృష్టిలో ఉండే పెద్ద విజ్ఞానం ఇది. అక్కడి నుంచి ప్రారంభించి ఏదో అందులో కూడా చెబుతారు, మంత్రపుష్పంలో చెబుతూ ఉంటాం, ఈ కంఠపుమ్ముడి దగ్గర నుంచి బొడ్డు దగ్గరికి ఎవడి చేత్తో వాడికి 2 వ్యవస్థల ప్రమాణం దూరం అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 24 అంగుళాలు ఎవరి శరీరం వాళ్ళు కొలుచుకోవాలి. ఇలా ఉంటుండేటువంటి ఇందులో విరాట్ రూపుడైనటువంటి పరమాత్మకు కూడా ఆయన శరీరం సప్తవితస్థి ప్రమాణమే. ఆయన చేత్తో కొలిస్తే 14 లోకాలు కలిపి 7 జాన్లు అయ్యాయన్నమాట ఆయన దృష్టితో చూచినప్పుడు. అట్లాంటి స్వరూపం కలిగిన నువ్వు మేము అసంఖ్యమైనటువంటి బ్రహ్మాండాంతంతని చూస్తూ పరమాణువుల్లాగా పరమాణువులు కిటికీ వెలుతురులో తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటాం నిరంతరము కూడా. ఇది మా పని. అటువంటి ఈ బ్రహ్మాండములని కూడా నీలో తిరుగుతూ ఉంటాయి. గర్భస్థుడైనటువంటి శిశువు పాదములను కదుపుతాడు, లోపల ఉండి అస్తమానం ఇక్కడ తన్నుతున్నాయా అమ్మా అని చెప్పుకుంటుంది పాపం తల్లితోటి. వాడు 7వ మాసం 8వ మాసం వచ్చేటప్పటికి కదులుతున్నాడా అంటే మామూలుగా కదలండి, అది తన్నేస్తున్నాడు కట్టుకుని అని చెప్పి గోల పెడుతూ ఉంటుంది. అటువంటి పిల్లవాడి యొక్క అపరాధాన్ని తల్లి ఎట్లా క్షమిస్తుందో మేమందరము నీ కుక్షలోనే ఉండిపోయినాం కనుక మమ్మల్ని కూడా అట్లా క్షమించబోయా పరమాత్మ. లోకంలో నారాయణుని యొక్క నాభికమలంలోంచి బ్రహ్మ పుట్టాడు అని చెబుతూ ఉంటారు, అది అబద్ధమేం కాదు. కనుక నీకంటే వేరే వస్తువును మేము ఎరగం, నీ వల్లే పుట్టాను నేను. సర్వప్రాణులకు కూడా సర్వసాక్షికి నువ్వే అయి ఉంటున్నావు. ఈ రూపం ఏదైతే ఉన్నదో ఇది నీ రూపాన్ని చూడడం కోసం ఆ కమలనాళము లోపలికి వచ్చి నీ తత్వాన్ని నేను చూచాను 100 సంవత్సరాలు వెతికితేను. అప్పుడు కూడా పూర్తిగా కనపడిందా? ఏదో ఆకాశవాణి దగ్గర నుంచి తపస్సు చెయ్యని వస్తే ఆ తపస్సు చేస్తే అటుపై నువ్వు కనపడితే ఇట్లాగా ఓ మాయను పోగొట్టగలిగిన శక్తి గలవాడు నువ్వు. అంతర్బహిర్దృశ్యమానుడు. నీ ఉదర మధ్యంలో నీ యొక్క స్వరూపాన్నే మొత్తం మళ్ళీ యశోదాదేవికి చూపించిన కారణం చేత నువ్వు మహామాయావి అనే విషయం తెలుస్తుంది. అంతర్జఠనంలో ప్రతిబింబితమైనటువంటి సర్వజగత్తు కూడా అది. అయితే ప్రతిబింబముగా ఉంటూ ఉండేటటువంటి పదార్థం ఎట్లా వాస్తవం కాదో ఇది కూడా అట్లాగే వాస్తవం కాదు, మాయ వల్ల కలుగుతోంది కనుక. ఓ స్వామి, ఈ ఇందులో ఉంటూ ఉండేటువంటి సమస్త జగత్తులో అన్నీ కూడా పోయేటువంటివే. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ అవశిష్టుడు అయ్యే ఉంటావు. ఎవరు నీ స్వరూపాన్ని తెలుసుకోలేరో వాళ్ళకి నీ స్వాతంత్ర్యం చేత మాయను కప్పినటువంటి వాడవే పెడుతూ ఉంటావు. ఈ జగత్ సృష్టిలో నువ్వు బ్రహ్మవి, నేను విష్ణువుని, సంహారంలో రుద్రుడు, ఇదంతా మనం అంతా ఒకటే అని అప్పుడప్పుడు అంటూ ఉంటావే, ఇదంతా కూడా మిథ్యాస్వరూపమే అన్నమాట. మనుష్య తిరియక్కులలో వామన పరశురామ వరాహాది సర్మస్స దుష్టజన్మలను కూడా అవి దుష్టములను లోకం అనుకుంటున్నది. ఎందుకు వచ్చింది ఇట్లాంటి అవతారములు అంటే దుష్టానాన్ నిగ్రహార్థాయ, సాధువుల్ని రక్షించడానికి
దుష్టులను నిగ్రహించడానికి వచ్చినటువంటి వాడు. అచేతనమైనటువంటి వస్తువు కూడా నీ వల్ల చేతనవత్తుగా కనబడుతుంది, అసుఖ వస్తువు కూడా సుఖముగా కనబడుతూ ఉంటుంది. ఒక్కడవే ఆద్య పురుషుడైనటువంటి వాడు. నిన్ను చాలా రకాలుగా పిలుస్తూ ఉంటాం. ఏకః పురుష, ఆ తర్వాత సత్య, ఆ తర్వాత ఆత్మ అని ఇట్లా ఎన్నో ఎన్నో పేర్లు, ఒకటా రెండా, అమృత అనంత జ్యోతి నిరంజన. ఇట్లాంటి నిన్ను జ్ఞానచక్షుస్సు చేత చూడగలిగినటువంటి వారు సంసార సముద్రాన్ని దాటుతారు. తనను తానే ఎరగనటువంటి వారు ఎవరున్నారో ఇక వాళ్ళని గురించి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ అజ్ఞానం వల్లే జగత్తంతా వాళ్ళకి కనపడుతూ ఉంటుందన్నమాట. కనుక రజ్జువును చూచి పాము అని చెప్పి అనుకునేటటువంటి వాడు ఎట్లా అనుకుంటాడో, ఈ జగత్తునంతని చూచి వాస్తవము అని అనుకునేవాడు కూడా అట్లా అనుకుంటున్నవాడే అని. అఖండానంద స్వరూపమైనటువంటి నిన్ను చూస్తే ఈ బంధమోక్షాలు ఇవేవి కూడా ఉండవు, లోకంలో ఉండే బంధాదులు ఉండవు. ఓ అనంత జ్ఞానులైనటువంటి వారు నిన్ను చిడాత్మకమైన స్వరూపంలో శరీరంలో వెతుకుతూ ఉంటారు. అయితే నీ యొక్క అనుగ్రహం ఉంటే, నీ పాదపద్మ ఆరాధన జన్యమైన ఓ లేశమాత్రపు పుణ్యం ఏదైనా ఉంటే అప్పుడు జగత్తు యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. కనుక సర్వకాలముల యందు నీ భక్తుల యొక్క నీ యొక్క ఆరాధన చేస్తూ ఉంటాను నేను. ఓ విభో, ఈ వ్రజవాసుల యొక్క గోవులు స్త్రీలు అందరూ ధన్యులు, ఇక్కడ ఉన్నవాళ్ళు. ఆఖరికి ఆ దూడలు కూడా, ఆ ఆవులు కూడా చాలా ధన్యమైనవి. వత్సవేషం వేసుకుని ఈ సంవత్సర కాలం ఆ ఆవుల పాలన్నీ తగవు కదటయ్యా. యశోదాదేవికి వీటికి తేడా ఏమైనా ఉందా ఇప్పుడు? పుత్రస్వరూపేణ నీకును సంతుష్టిని కలిగింపచేయడం కోసమనే అన్ని యజ్ఞాలు చేసినా పరిపూర్ణ తృప్తిని కలిగింప చేయలేవు. కానీ వీళ్ళు ఏ రోజుకా రోజు ఇన్ని వేషాల్లో ఉన్న నీకు తృప్తిని కలిగింపచేశారు. ఇక్కడ తిన్నాడు కదా ఈ రోజును. లేకపోతే తల్లులు ఊరుకోరు చిక్కిపోతాడని, పిల్లలు చిక్కిపోతే ఊరుకుంటారా? అట్లా నీకు సంతుష్టిగా భోజనం పెట్టారు వాళ్ళు, అదృష్టవంతులు. గోకుల వాసులైనటువంటి వాళ్ళకు కూడా ఇంద్రియములనేటటువంటి పానపాత్రలతో నీ చరణకమల మకరందాన్ని తాగే భాగ్యాన్ని కలిగింపచేశావు. నీ యొక్క చరణ రజస్సు నీది కాదు, ఈ గోకుల వాసుల మధ్యంలో ఏ ఒక్కరి చరణ రజస్సు మా మీద పడినా మేము ధన్యులమైపోతాం. వ్రజవాసులు అయినటువంటి వీరందరికీ కూడా ఆ ఆత్యంతికమైనటువంటి ఫలాన్ని ఏమో కానీ మూర్త రూపంలో ఎటువంటి ఫలములు ఇవ్వగలవో అన్ని ఫలములను వారికి ఇచ్చావయ్యా నువ్వు. నేను మోహాన్ని పొందాను, వాళ్ళకు మోహం లేకుండా ఉంటారు వాళ్ళు అని చెప్పి ఈ విధంగా బ్రహ్మస్తవము అని అంటారు. ఇదో బ్రహ్మస్తవం చాలా ఉన్నాయి. అసలు బ్రహ్మస్తవం గర్భస్థుడైనప్పుడు పొద్దున్న శాస్త్రి గారు చెప్పిన సత్యస్య సత్యం వ్రతసత్వం వ్రతసత్యనేత్రం ఇత్యాది స్తోత్రం. సరే ఓ నాథ, ఈ దేవతలు ఏమైనా నిన్ను తెలుసుకుందిరా అంటే వాళ్ళకి తెలియదు, నేను తెలుసుకుందినా అంటే నాకు తెలియదు. ఎవరో కొంతమంది తెలిసిన వారిలాగా మాట్లాడుతూ ఉంటారు. సర్వవేత్తవు నువ్వు ఒక్కడవే, సర్వసాక్షి, సర్వజగత్తులకు నువ్వే. ఇప్పుడు నాకు అనుమతి ఇచ్చినట్లయితే నేను వెళ్ళొస్తాను అన్నాడు. లోకంలో సూర్యుడి వలె, చంద్రుడి వలె ఇలా ఎన్నో రూపములు నీకు. ఎందువల్ల అంటే యదుకులం అనేటటువంటి కమలాన్ని ప్రకాశించేవాడవు కాబట్టి చంద్రుడు, పృథివీ దేవత బ్రాహ్మణ పశు సాగరాదులను పెంపొందింపచేస్తూ ఉంటావు కనుక చంద్రుడు అని ఇట్లా ఆయన స్వరూపాలన్నింటినీ కూడా వర్ణించారు. 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆయన దోళ్ళని వత్సాలని మొత్తం కుర్రవాళ్ళని ఇచ్చేసేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయినాడు. సరే ఆయన వెళ్ళారు, బాగున్నది. ఇప్పుడు బ్రహ్మదేవుడు దాచిన దోళ్లను ఇప్పుడు కదా పట్టుకొచ్చాడు. ఈయన ఈ అజగరంలోంచి విడిపింపచేసినటువంటి కథను చూచిన వారెవరు? ఈ దొంగ పిల్లలా, అసలు పిల్లలా? ఆ అసలు పిల్లలు చూచారు. సంవత్సర కాలం బ్రహ్మదేవుని యోగమాయాదిలో ఉండిపోయినారు. తిరిగి మళ్ళీ ఇచ్చారు. చేతిలో అన్నం ముద్దలు పాసిపోలేదు.
విషయం అక్కడ విశేషం అది. అవన్నీ చూచి కృష్ణ మనం అన్నం తినేద్దామా ఇప్పుడు అన్నారు. తినేద్దామురా అన్నారు. సాయంకాలం ఇంటికి వెళ్ళాక ఇవాళ మా కృష్ణుడు ఆ గుహలోకి వెళ్ళిన మమ్మల్ని రక్షించాడు అన్నారు. ఇప్పుడు కౌమార వయస్సులో జరిగిన వృత్తాంతాన్ని పౌగండ వయస్సులో చెప్పారనడానికి ఆశ్చర్యభేదం పొందవలసిన అవసరం ఏం లేదు కదా. ఇది నాయన అడిగిన ప్రశ్న చిన్నదే, సమాధానం మాత్రం యోగముద్ర స్వరూపమంతా యోగి స్వరూపములు మాయా వ్యామోహాదులను తీసేసినటువంటివి ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేసేసాయి. అటువంటి స్వరూపంలో రాజేంద్ర శిశుకుల వారు చెబుతున్నారు, ప్రపంచకంలో సర్వప్రాణులకు ఆత్మైవ ప్రియ. అదే చెప్పాను నేను ఇందాక చెప్పింది, కొత్తగా ఏం చెప్పలేదు. లోకంలో సర్వేషాం విభూతానాం నృప స్వ ఆత్మైవ వల్లభ. అదే ప్రీతిపాత్రమైనది, తన కోసమే కదండి ఎవడైనా ప్రపంచంలో ఏ విధమైనటువంటి శ్రమపడినా. అందుచేత ఈ జీర్యత్యపి దేహేస్మిన్ జీవితాశా బలీయసి. ఎంత చచ్చిపోతున్నాననుకున్నా, ముసలితనం వచ్చేస్తూ ఉందన్నా, అబ్బే ఇంకొంచెం కాలం బతకాలండి, లాభం లేదు. జీవితాశ చాలా బలవత్తరమైనటువంటిది. ఈ ఆశ ఒక విధంగా చూస్తే అంత పెద్ద తప్పు కాదు అన్నారు. సరే, ఇప్పుడు వచ్చినప్పుడు జగత్హితము కోసమని ఆ పరమాత్మ తన మాయ చేత దేహవంతుడులాగా కనపడుతూ ఉంటాడు ప్రపంచంలో. నిజంగా దేహాలని నిజమే అయితే ఆ కృష్ణ పరమాత్మ కల్పించిన మాయాదేహములు కూడా ఎక్కడో ఒక చోట్లో ఉండాలి కదా. దేహం అనేది శాశ్వతం కాదు అంటే మాయమైపోయిందయ్యా అని ఒప్పుకోవచ్చు. అందుచేత ఏ జనులు కృష్ణ పరమాత్మ యందు భక్తి కలిగి ఉండి దాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళకి సంసార సాగరం కూడా దాటడం అనేది గోష్పదీకృత వారాశం అన్నట్టుగా గోవు బురదలో అడిగేస్తే గొయ్యి పడుతుంది. దాన్ని దాటడం ఎంతో, సంసార సముద్రాన్ని దాటడం కూడా వాళ్ళకి అంతే స్థితి అయ్యా అన్నారు. కనుక వాళ్ళకి మోక్షం చాలా సులభం అని చెప్పి నువ్వు అడిగిన ప్రకారం కౌమారకృత చేష్ట పౌగండ వయస్సులో ఎందుకు వర్ణించవలసి వచ్చినదో ఆ చరిత్ర స్వరూపం ఏమిటో నీకు వివరంగా చెప్పానయ్యా. ఏదో 61 శ్లోక సర్గతోటి అని అన్ని శ్లోకాలు ఉన్నాయి అందులో. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే పూర్వార్ధే చతుర్దశోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీకృష్ణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ తతశ్చ భౌగుండవయస్థితౌ వ్రజే బభూవస్తు వృషభాలసమ్మతౌ గాశ్చాయయంతౌ సుఖభిస్తమం పదైః బృందావనం పుణ్యతీవ బృందావనం పుణ్యమతీవ చక్రతు గోహో. శిశుకుల వారు చెబుతున్నారు, పౌగండ వయస్సు వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళకి పౌగండ వయస్సు వస్తే ఏమిటండి గొప్ప అని ఆవుల్ని దోళ్ళను మానేసేసి ఆవుల్ని పాలించేటటువంటివి, ఆదలలో ఉండే వెదుళ్ళ యొక్క చిల్లులలో ప్రవేశించి బయటికి వచ్చేటటువంటి గాలి వల్ల అక్కడి నుంచి కూడా మధుర వేణునాదం వచ్చింది. సరే, ఈయన వేణునాదం చేస్తున్నాడు. మృగములన్నీ నిండిపోయి ఉన్నాయి, ఆ మృగములని మేస్తున్నాయి. ఆ వనాన్నంతని కూడా చూచారు. చాలా ఆనందప్రదంగా ఉన్నది అని కృష్ణ పరమాత్మ రాముడితో అంటున్నారట, బలరాముడితోటి, అన్నయ్య ఈ వనం చూశావా? ఏమిటి అని. నువ్వే సాక్షాత్ పరమాత్మవు అని ఆయనకి చూపిస్తారన్నమాట. ఈ చెట్లు వర్షాకాలంలో కొమ్మలు వంగిపోయి ఎలా ఉన్నాయి, ఎందుకున్నాయో తెలుసా? నువ్వు వస్తున్నావు కదా, పల్లవములతోటి అలంకరించిన మార్గాన్నంతని కూడా నీకు స్వాగతం చెబుతున్నాయ్యా. కోకిలలు అరుస్తున్నాయి అంటే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి పెద్దవాళ్ళైతే అయ్యా దయచేయండి మహానుభావ లోపలికి రండి అని స్వాగతం చెబుతారే, అట్లా నీకు స్వాగతం చెబుతున్నాయి. ఈ వనవాసులందరూ కూడా ధన్యులు. ఎందువల్లనంటే స్వభావం సజ్జనులకి ఇలాగే ఉంటుంటుంది. ఈ భూమంతా కూడా తృణలతలు ఇవన్నీ కూడా నీ పాదస్పర్శం చేత పవిత్రమైపోతున్నాయి. ఇక్కడ ఉండే నదీ పర్వత వృక్ష మృగ సముదాయములన్నీ కూడా దయావలోకనములతో నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. ఆ తర్వాత
శీర్షికాచార్య వారు చెబుతున్నారు, ఇలాంటి శోభతో కూడుకున్నటువంటి బృందావనాన్ని ప్రవేశించినటువంటి వారిలో ఈ గోవర్ధన ప్రాంతంలో మిత్రులతో సహా క్రీడను చేశారు. హంసలతో సహా అరుస్తున్నారు. ఆ మిత్రులైనటువంటి వాళ్ళందరినీ నవ్విస్తున్నారు, నాట్యాలు చేస్తున్నారు. ఓ నెమలి నాట్యం చేస్తుంటే తాను కూడా దాంతోపాటు నాట్యం చేస్తూ ఉంటారు. ఇలా కృష్ణ పరమాత్మ వ్యాఘ్రసింహాదుల చేత భయపడినటువంటి పశువులు పక్షులు ఇవన్నీ పారిపోతూ ఉంటే తాను కూడా భయంతో పారిపోతున్న వాళ్ళగా పారిపోతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు అలసిపోయి ఒక గోపాలకుడు ఇలా కూర్చో, నాకు ఇక్కడ తలగడా లేదు అని వాడు ఒళ్ళో తలకాయ ఇటుకు పడుకుంటాట ఆయన పాపం. ఒకప్పుడు బలరాముడు అలా పడుకుంటే అయ్యో మా అన్నగారు సేవ చెయ్యాలి, పెద్దవాడు జ్యేష్ఠభ్రాత పితృసమహ అన్నారు, ఆయన కాళ్ళు విసుగుతాట. ఒకప్పుడు కృష్ణుడు పల్లవ శయ్యల యందు పడుకుని గోపుని యొక్క ఊళ్ళో తలకాయ పెట్టుకునేటువంటి వాడు ఈ చెట్టు పక్కన పడుకుంటాడు. మిగిలిన గోపాలకులు ఆయన కాళ్ళు విసుగుతుంటారు. ఓ రాజా, ఈ గోపాలకులందరూ కృష్ణుని యొక్క అనురూపములైనటువంటి గానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారట, రామకృష్ణుల యొక్క సఖుడు శ్రీరాముడని ఒకడున్నాడు గోపాలకుడు. శ్రీరాముడు అంటే కుచేరుడికి పేరు ఉన్నట్టుగా ఎవరో చెప్తారు, వాడు వేరు. ఇక్కడ శ్రీరాముడు అనేవాడు వేరు. ఈ శ్రీరాముడు ఆ కృష్ణ వీళ్ళున్న చోట్ల కూర్చున్నటువంటి వాడి, అలాగే పైగా సుబరుడు స్తోక కృష్ణుడు అని ఓడు ఉన్నాడు. స్తోక శబ్దానికి చిన్న అని అర్థం, అంటే వీడేడో చిన్న కృష్ణుడు అన్నమాట. వీళ్ళన్నీ చెట్టు నుండి రాలిన పళ్ళన్నీ కూడా తింటూ ఉంటారు. ఇంతట్లో ఆ స్నేహితులైన వారిలో గోపాలకులు కొంతమంది వచ్చి అంటారట, ఓ కృష్ణ, ఓ రామ, మనకి ఇక్కడ సమీపంలోనే తాటి చెట్లు ఉన్నాయి, పెద్ద తోటది. తాటితోపు అంటుంటారు సామాన్యంగా, ఊరూరా ఉంటుంది అనుకుంటా అంటారు. ఆ తాటితోపు దగ్గర బాగా పళ్ళు పండేసి మంచి పళ్ళు ఉంటాయి. ఇవి అక్కడెవడో మేము కోసుకుందామని పెడితే ధేనుకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఆ దగ్గరికి రానిపెట్టలేదట మమ్మల్ని ఎవరిని కూడా. ఆ తాటిపళ్ళు తినాలని ఉందయ్యా మాకు అన్నారు వీళ్ళు. పాపం వాడు మనుషుల్నే తినేస్తాట. కనుక అవి ఎవరూ తినలేదు. చాలా సుగంధమైనటువంటి ఫలాలు. ఇక్కడ కూడా వాసన వస్తుంది చూడండి, కావాలంటే అవి తినాలని కోరికగా ఉంది అన్నారు. అదేమిటో చూద్దామని బయలుదేరి రామకృష్ణులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ చేతులతో ఆ చెట్లని ఒకసారి ఊపేట ఆయన. వయస్సు ఎంతని చెప్పుకున్నాము వీళ్ళది, 6వ సంవత్సరం వచ్చింది, ఇంకా 7వ సంవత్సరం రాలేదు. గోవర్ధనోద్ధరణం కావాలి కదా. అప్పుడు సప్తహాయన అని వర్ణిస్తారు అక్కడ. ఈయన వెళ్ళి ఆ చెట్టును ఊపు పెట్టా పళ్ళన్నీ కింద రాలేయి. ఇంతట్లో ఒక కుత్సితమైనటువంటి గాడిద యొక్క ధ్వని వినపడింది. వాడు కోపంతో కూడుకున్నటువంటి వాడే బలరాముడు ఎదురుగుండా వచ్చి తోక ఆయన కేసి పెట్టి ఆ వెనకాల కాడాలతోటి తన్నడం ప్రారంభించాడు. గాడిద స్వభావం అదే కదా, ముందుకెడితే ఏం చేయదు. గుర్రం అయితే అప్పుడప్పుడు కరుస్తుందట, గాడిద కరవడం కూడా చేత కదా, దాన్ని కాళ్ళతోటి తన్నుతుందన్నమాట. ఎప్పుడైతే ఇలా వచ్చిందో బలరాముడు చూచారు. ఓ చేతితోటి ఆ 2 పాదములు ఇలా ఎత్తి తనడానికి వచ్చినప్పుడు ఆ 2 కాళ్ళు కలిపి పట్టుకున్నట్టు ఆయన పట్టుకుని గిరగిరా తిప్పి ఆ తాళవృక్షముల తోపు మీద వేశాడు. ఇక్కడ వేసేటప్పటికి మంచి ఒకే వరుసలో ఉన్నాయేమో, ఓ చుట్టు మీద ఓ చుట్టు, ఓ చుట్టు మీద ఓ చుట్టు, ఓ చుట్టు మీద ఓ చుట్టు, మొత్తం వరుసంతా కింద పడింది. పళ్ళు కోసుకోవాలి. ఇప్పుడు ఎందుకు కోసుకోవడం, కిందే పడిపోయి. ఆ బలరాముడు ఎప్పుడైతే ఇలా చేశారో బ్రహ్మాండమైనటువంటి ధ్వని బయలుదేరింది. ఆ సమయంలో జగదీశ్వరుడు అయినటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ ఉంటే అది ఆశ్చర్యమే ఉన్నది. వాళ్ళ యొక్క ఆ ధేనుకాసురుని యొక్క జ్ఞాతులందరూ వాళ్ళు బయలుదేరి బలరామకృష్ణుల మీదకు యుద్ధానికి వచ్చారు. వస్తే వాళ్ళందరినీ కూడా ఆ తాళద్రుమాల్లో పడేశారు అన్నారు. వచ్చిన వాళ్ళనల్లా తాళఫల సమూహములు మృతదైత్య శరీరములు ఒకే చోట ఉన్నాయి. ఆ భూమంతా వ్యాపించిపోయింది. అది చూచి దేవతలు పుష్పవర్షాలు కురిశారు. ఈ ధేనుకాసురుడు చచ్చిపోయేటప్పటికీ ఈ మనుష్యులందరూ ఆ తాళఫలాన్ని బాగా హాయిగా తిన్నారట. వారు
పశువులు కూడా అక్కడ ఉంటుండేటటువంటి గడ్డిని బాగా మేసాయి. ఈ స్థితిలో ఉంటుంటే ఆ కమలదైనటువంటి కృష్ణ పరమాత్మ బలరాముడితో సహా వ్రజానికి వచ్చారు. అదే ఇప్పుడు ఆయన కంగోరజశ్రిత కుంతల బద్ధబరహ వన్యప్రసూన రుచిరేక్షణ చారుహాసం ఎంత బాగా వర్ణిస్తారు దాన్ని. జయదేవుడు వాళ్ళు కూడా గోధూళి దోసరిత గోకుల గోపవేషం, ఆ గోవుల వెనకాల నడుస్తుంటే ఆ మట్టంతా ముఖం మీద పడి ఆ ధూసరితమైపోయినటువంటి ఆ గోపవేషాన్ని దాన్ని ధ్యానం చేస్తాము అంటారు. మహాభక్తులకు ఏది చూచినా ఏది ధ్యానం చేసినా వాళ్ళకి అది సమానమే. భీష్మాచార్యులు వారు రణరంగంలో చాలా దెబ్బలు తినడం ఇవన్నీ అయిపోయాక అస్థి కాదు బాణశయ్య మీద పరుండి ఉన్నప్పుడు కృష్ణుడిని ధ్యానం చేసేట. ఎలాంటి ధ్యానం అంటే రణరంగంలో కృష్ణ పరమాత్మ చేత ధనుస్సు ఆయుధం పట్టిస్తానని ప్రతిజ్ఞ చేసిన నా ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసమా అన్నట్టుగా నా దెబ్బలకి పాండవులు ఎవ్వరూ సహించలేక ఇబ్బంది పడిపోతుండే సమయంలో ఏమైనా సరే అర్జునుడి వల్ల కావటం లేదు, ఇదిగో భీష్ముడిని నేనే చంపేస్తాను అని చక్రం పుచ్చుకొని 7 అడుగులో 8 అడుగులో నడిచాట బాబా ఎదరికి. అంత వేగంగా వస్తుంటే ఆ 7-8 అడుగులు పూర్తయ్యే వరకు అర్జునుడు వచ్చి అతన్ని పట్టుకోలేకపోయినట్ట. ఆ స్వరూపంతో నా మీదకి చక్రాన్ని ప్రయోగించబోతుంటే అర్జునుడు ఆపుతుంటే మహాక్రోధంతో నా మీదకి వచ్చేస్తున్న ఆ కృష్ణ పరమాత్మను ధ్యానం చేస్తున్నాను అన్నాడు ఆయన. ఇదేమిటిరా కొట్టడానికి వచ్చేవాడిని ధ్యానం చేస్తారా ఎవరైనా? బెల్లముక్కిట్టే వాడి దగ్గరికి పెడతారు అని అంటే దానికి కారణం చెప్పాడు. కొట్టడానికి వస్తున్నానని మీరు అనుకుంటున్నారు, ఆయన వస్తున్నది కొట్టడానికి కాదు. ప్రతిజ్ఞాభంగం చేస్తాడు ఆయన. ఏమైనా ఆయుధం పట్టాలన్నాడు, పట్టడు. నన్ను ఆయుధం పట్టిస్తాను అని ప్రతిజ్ఞ చేసిన నా ప్రతిజ్ఞను సత్యము చెయ్యడం కోసం ఈ వేషంతో వస్తున్నాడని నేను ఎరుగుతున్నప్పుడు ఎంత అనుగ్రహం! భక్తానుగ్రహం కాకపోతే భక్తుల వాక్యము నిజము కావాలి నా వాక్యము కంటే. మరంటే ఆయన ప్రతిజ్ఞ పోలేదా అన్నారు, పోలేదు. ఆయుధం పట్టను అనే మాటకు అర్థమేమిటి? ఎవరిని చంపను అని, ఎవరిని ఆయుధ ప్రయోగం చేసి కొట్టలేదు కదా, కాబట్టి బాధలేదు. ఆయుధం పట్టిస్తానన్నానే తప్పిస్తే చంపిస్తానలేదుగా నేను. ఆయుధం పట్టాడు. మా ఇద్దరి ప్రతిజ్ఞల్ని తన ప్రతిజ్ఞ భంగము కాకుండా నా ప్రతిజ్ఞను సత్యము చేయడం కోసం అని చెప్పి ఎంత భక్తానుగ్రహం అండి కృష్ణ పరమాత్మకు అని భీష్ముడు అనుకున్నాడు. తన మీద చంపడానికి వస్తున్న వాడి రూపాన్ని చూసి. మనం కాదు అనుకునేది అక్కడ, అది భీష్ముడు అనుకుంటే వాస్తవం. ఇదిగో అట్లా మహానుగ్రహాన్ని చూపించేటటువంటి వాడు కనుక అటువంటి పరమాత్మ ఆ ఖరాసురుణ్ణి సంహరించినటువంటి వాడై తాళఫలాలన్నీ కూడా తిన్నారు అన్నారు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్య రూపాన్ని చూస్తూ ఉండేటటువంటి వారై ఆ పొగటి కాలమంతా కృష్ణ పరమాత్మ దగ్గర లేకపోయినందువల్ల పడినటువంటి విరహ వియోగ దుఃఖ అతిశయం ఏదైతే ఉన్నదో దాన్నంతని మరిచిపోయారయ్యా. పొద్దున్న దూడకి వెళ్ళారు, సాయంకాలానికి వచ్చారు. ఇంతసేపట్లోనే వాళ్ళకి ఆ విరహాతిశయం పీడించేస్తోంది. కృష్ణ పరమాత్మను దర్శించలేకపోయిన స్థితి ఏ వయస్సులో 7వ సంవత్సరం రాలేదు ఇంకా. అటువంటి పరమాత్మ యొక్క స్వరూపం మరి వాళ్ళందరికీ ఆనందానంతలా ఎలా కల్పింపచేసింది అని అది చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది కదా వాస్తవ స్థితిలో పరిశీలన చేసినట్లయితే. సరే, ఆ తర్వాత వాళ్ళ యొక్క మహాకర్మను విన్నటువంటి వారలై ఆ దేవతలు విబుధాదులు దేవతలందరూ కూడా పుష్పవర్షాలు కురిశారు అన్నారు. వాళ్ళందరూ స్తోత్రాలు చేశారు ఈయన్ని. ఆ స్థితిలో వేణునాదం చేస్తూ ఉండేటువంటి వాడై ఆ గోపికల అందరి యొక్క ప్రేమానురాగములను సిగ్గుపడిపోతూ భరిస్తూ
ఏదైనా ఒక గొప్పగా క్రీడల్లో ఏదో ఫస్ట్ ప్రైజ్ కొట్టి ఇంటికి వచ్చేటప్పటికీ అందరూ వాడిని చుట్టుముట్టిస్తుంటే తకాయ మంచి కూర్చుంటాడు. ఆ వయస్సు స్వభావం అది కదా, అట్లా సిగ్గుపడిపోతున్నట్టు కృష్ణ పరమాత్మ. సరే ఏదో యశోదారోహణులు వాళ్ళు తీసుకెళ్లారు. సరే వాళ్ళకి కావలసినటువంటి ఉపచర్యలన్నీ చేశారు. ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఒట్టికి నూనె రాయడం, మర్దనా చేయడం, ఆ పరిశ్రమనంతని పోగొట్టేటట్టుగా స్నానం చేయించడం, చక్కనైనటువంటి వస్త్రాలు మాల్యాలు ఇవన్నీ కట్టడం, చక్కగా రుచికరమైనటువంటి అన్నాన్ని భోజనం పెట్టడం, చక్కగా మంచం మీద పురండు పెట్టడం. సరే ఇట్లా ఉన్నది. ఒకప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడిని కూడా విడిచిపెట్టి యమునా నదికి వెళ్ళేట కొంతమంది స్నేహితుల్ని తీసుకుని ఇక్కడ బాగా ఎండ కాస్తోంది, దాహం వేస్తోంది. గోవులు గోపాలకులు అందరూ కూడా దాహం కోసం పీడింపబడిన వారిలో ఆ యమునా నది దగ్గరికి వెళ్ళి ఆ మంచినీళ్ళు తాగేశారు. అవి విషజలములు, దాంతో ప్రాణాలు పోయాయన్నారు వాళ్ళకి. వెంటనే వాళ్ళు అయ్యో ఇలా తిరిగారు ఆయని, అమృతమును వర్షించేటటువంటి ఆయన యొక్క చూపులతో వాళ్ళని చూపించి జీవింపచేసి ఆ స్థితిలో ఆ జలం మధ్యలోంచి పైకి లేచినటువంటి వారయ్యారు. చాలా ఆశ్చర్యపోయినారు. ఓ రాజా, ఈ గోపాలకులు విషాన్ని తాగి చచ్చిపోయినటువంటి తాము మళ్ళీ తిరిగి జీవించడం అనేటువంటిది చూచి ఇది కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమే అని భావన చేశారు. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే పూర్వార్ధే పంచదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీ శుక ఉవాచ కృష్ణాహి నా విభూతిశ్చ విశుద్ధమన్విచ్చన్ సర్పందమదవాసయతు. పరీక్షణ్ మహారాజా, కృష్ణ పరమాత్మ కాళీయుడనేటటువంటి రాగం ఆ యమునా జలాన్ని దూషించింది అని చూసినటువంటి వారిలో అక్కడి నుంచి దాన్ని తొలగింపజేసేసారు అన్నారట. అదేమిటయ్యా, యమునా జలం చాలా లోతుంటుంది కదా, ఆ లోతులో కాళీయుడిని ఎట్లా పట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ అని మళ్ళీ ఆయన అడిగాడు. ఎందుకయ్యా ఇంత గొడవ అంటే, సర్వస్వతంత్రుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆయన యొక్క చరిత్ర రూపమైనటువంటి అమృతం దాన్ని తాగుతుంటే సంతృష్టి అనేది కలగటం లేదు. బాగా ఎండవేళల్లో ఎన్ని మంచి నీళ్ళు తాగినా సంతృష్టి కలగనట్టుగా మనకి కలిసిన దృష్టాంతం అంతవరకే. పొట్ట బరువెక్కిపోతూ ఉంటుంది, దాహం మాత్రం తీరుతూ ఉంటుంది. ఆయనకి కృష్ణ పరమాత్మ యొక్క గాథామృతం మీద కలిగింది అట్లాంటి పిపాస. దాన్ని చెప్పమంటే శ్రీశుకుల వారు చెబుతున్నారు, ఏం లేదయ్యా, యమునా నదిలో కాళీయుడున్నాడు. అతడి విషము వల్ల ఆ నీరు ఎప్పుడూ బుడగలు వస్తూ అలాగా మండిపోతున్నట్టు ఉంటుందన్నమాట. దాని మీద ఎగిరిన పక్షులు కూడా చచ్చిపోయి అందులో పడిపోతాయి ఆ గాలికి. ఇలా ఉంటుంటే ఆ పక్కన ఉంటుండేటువంటి ఏ ప్రాణులు కూడా జీవించలేదు. ఆఖరికి చెట్లు కూడా చుట్టుపక్కల బతికి లేవన్నారు. కళలు దుష్టులను నిగ్రహించడం కోసం పరమాత్మ ఈ హ్రదంలో ఉండేటటువంటి కాళీయుడిని ఇక్కడికి దూరంగా పంపించేయాలి అని చెప్పి వెంటనే ఆ పైన వస్త్రాన్ని గట్టిగా బిగించేసి కదంబ వృక్షం ఉంది అక్కడ ఒకటి చెట్టు, దాని మీదకి ఎక్కి ఆ తర్వాత చప్పట్లు కొడుతూ ఆ హ్రదంలోకి ఉరికేశారు ఒక్కసారిగా. ఈ పడేటప్పటికి జనమంతా కదిలిపోయింది. ఎంతవరకు వెళ్ళింది అని ఆ చెరువులో గట్టిగా ఏదైనా పెద్ద పడిపోతే ఆ చెరువులో నీరు అలా కొన్ని గజాలు విడిపోతుంటుంది కదా, అట్లాగే ఈయన నదిలో ఉరికిన తాకిడి వలన పైకి వెళ్ళినటువంటి జలము 400 హస్తములు అంటే 200 గజాల దూరం వెళ్ళింది. హస్తం అంటే మూరుడు లెక్క. ఈ ఎక్కడ ఒకవైపున కాదు, 4 దిక్కులను చూడాను, అంతలా దూరం పెరిగిపోయింది. ఆశ్చర్యం ఏం పడకండి అయ్యా అన్నారు. ఎందుకంటే ఈ హ్రదంలో విహరిస్తూ ఉండేటువంటి పెద్ద ఏనుగులా ఉన్నది కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం చూస్తే. దాంతోపాటుగా బారలు వేస్తున్నాడు, ఈత కొట్టిన ఒక బార వేసేటప్పటికీ మొత్తం జలం అంత ప్రవాహం పైకి వెళ్ళిపోయేటట్టుగా వెళ్ళిపోతుందన్నమాట. సరే, ఈ పైన ఉంటూ ఉండేటటువంటి గోపాలకులందరూ పాపం చాలా బాధపడ్డారు. వాళ్ళకి మూర్ఛ వచ్చినంత పైపోయింది కృష్ణుడు అందులోకి వెళ్ళాడు అనేటప్పటికీ. అక్కడ ఉండే గోవులు, వత్సతరులు అంటే కొంచెం పెద్ద దూడలు, ఇవన్నీ కృష్ణుడిని చూసి ఏడుస్తున్నట్టుగా అలా చూస్తూ ఉండిపోయినాయి.
అందులో గడితే చచ్చిపోయి ఆయన చూపులతో బయటకు వచ్చారు కదా వీళ్ళు. అందులో గడితే చచ్చిపోయామనే జ్ఞానం ఉంది. ఏమైపోతాడో కృష్ణుడు, ఏమైతే అయిపోతే వీళ్ళు అందులో గురికి పైకి లాక్కి వచ్చినప్పుడు అయిపోవాలిగా. అది మాయా అన్నమాట. ఇక్కడికి వచ్చారు. ఆయన ఎందు ఉంటుండే ప్రేమ. ఆ సమయంలో ఉత్పాతములు బయలుదేరడం ప్రారంభించాయి. నందాది గోపాలకులందరూ భయపడిపోయినారు. ఒక్క రాముడు మినహా అన్నారు. మనవాడి స్థితి ఏదో ఆయనకి తెలుసు కనుక. సరే, కృష్ణుడు ఒక్కడినే వెళ్ళిపోయాడు ఏమిటి అని అనుకుని ఏమైపోతారో అని వీళ్ళందరూ బయలుదేరి ఆ దీనులై ఆబాలవృద్ధాహ అందరూ కూడా ప్రజల్లోంచి బయటకు వచ్చేశారు యమునా నదీ తీరానికి, కృష్ణుడు ఉన్న చోటికి. ఆ మార్గంలో గోవుల పాదాలు చిహ్నాలు పడ్డాయి. దాంతోపాటుగా శ్రీకృష్ణ చరణ ముద్రలు కూడా కనపడ్డాయి. అది ఆయన నడిస్తేనే గుర్తుపట్టేయగలరా అని అంటే అందులో పద్మము, యవము, అంకుశములు, ధనుస్సు, లేకపోతే వజ్రము ఇలాంటివి గుర్తులన్నీ కూడా ఉన్నాయ్యా అన్నారు. ఆ గుర్తులు చూసుకుంటూ త్వరగా వారు ఉన్న చోటికి వెళ్ళారు. వెళితే పిల్లలు వీళ్ళందరూ ఏడుస్తున్నారు యమునా తటంలో. ఆ సమయానికి వెళ్ళేటప్పటికీ ఈ కాళీయుడు ఆయన చుట్టపెట్టుకుని ఉన్నట్ట ఆర్తులైపోయారు వీళ్ళందరూ కూడా. 3 లోకాలు శూన్యము అనుకున్నారట. ఆ సమయంలో యశోద